హాయ్ హలో ఫ్రెండ్స్. నేను ఒక చిన్న వీడియో చేస్తున్నాను. దేని గురించి అంటే మన శివాజీ గారు మాట్లాడినట్టు వాక్యాల పైన ప్రతి ఒక్కరూ సినీ రంగంలో ఉన్న వాళ్ళందరూ వ్యతిరేకించారు. పబ్లిక్ మాత్రం సపోర్ట్ చేసింది. ఆయనకు నోటీసులు కూడా వచ్చినాయి. ఉమెన్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగడం కూడా జరిగింది. అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఈయన ఆన్సర్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఒక స్త్రీని మంచిగా ఉండు అన్నందుకు ఇలా నోటీసులు ఇచ్చి తన పైన కేసులు కూడా పెట్టడానికి కూడా వెనకాడలేదు అని అంటే, మరి అదేవిధంగా ఇంకో వీడియో కూడా ఉంది. నా అవినాష్, నేను చాలా వీడియోలు మనోని చూసేవాడిని. ఎలా అంటే ప్రపంచంలోనే వరల్డ్లో అన్ని దేశాలు తిరిగి మనకు చూపిస్తున్నాడు కదా. మనం వెళ్ళలేని ప్లేస్లకు వెళ్ళి కూడా మనకు మంచి మంచి ప్రదేశాలు చూపిస్తున్నాడు అని చెప్పేసి నేను ఫాలో అయ్యేవాడిని. ప్రతి వీడియో చూసేవాడిని. ఈ మధ్యన రాను రాను ఏమవుతుందంటే మనోడి శాస్త్రలు కానీ విడ్డూరమైన మాటలు కానీ కొంచెం డిఫరెంట్గా మారిపోయింది. అదే అంటారు చూడు, మంది ఎక్కువైతే మజ్జిగ పలుసగా అవుతుంది అన్నట్టు. ఇక్కడ మనోడికి డబ్బులు వచ్చిన కొద్దీ తను ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది తెలియకుండా పోతుంది. అక్కడికి వెళ్ళి నేను ఈ అమ్మాయితో ఇలా చేశాను, అలా చేశాను అని చెప్పేసి వీడియోలు చేస్తాడు. అర్ధనగ్నంగానే ఉన్నటువంటి అమ్మాయిలను కూడా ఫొటోస్ అంటే వీడియోస్లో ఎక్స్పోజ్ చేపిస్తాడు. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు స్త్రీలు కూడా ఎలా ఉండాలి అనేది మనోడు ఒకసారి చెప్తున్నాడు. ఈ వీడియో చూడండి. నేను అందుకే మనోని ఛానల్ కూడా అన్సబ్స్క్రైబ్ చేస్తున్నాను, ఆల్రెడీ చేసినాను. మీకు లైవ్లో కూడా ఇంకో ఛానల్లో ఇంకో ఫోన్లో మీకు చేసి చూపిస్తా. నాకైతే నచ్చట్లేదు ఈ ఈ భాషా విధానం కానీ ఈ విధంగా మాట్లాడడం అయితే నాకు నచ్చట్లేదు. ఒకప్పుడు బాగుండే వీడియోలు, ఇప్పుడైతే అసలు బాగలేదు. స్త్రీలను అవమానించి మాట్లాడే విధంగా, అంటే స్త్రీలు విప్పుకొని తిరగాలంట ఏకంగా. ఇడు మన దేశంలో పుట్టి విదేశాల్లో పోయి దాక్కొని అక్కడుండి మాట్లాడుతున్నాడు. ఇక్కడికి వస్తే కొట్టి చంపేస్తారు. ఏం లేదు, కొట్టి చంపేస్తారు. వాడు అక్కడుండి ఏదైనా మాట్లాడగలుగుతున్నాడు. కానీ అదే ఇండియాలో ఉండి మాట్లాడుంటే వాడు ఈ పాటికి జైల్లోనే ఉండేవాడు, చచ్చిపోయాను ఉండేవాడు. నేను మాట్లాడింది కరెక్టా కాదా మీరు ఒకసారి చూపండి, ఒకసారి వినండి. మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. ప్రపంచంలో రాబోయే 100 సంవత్సరాలు ఏ ఆటగాడైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ వీడియో చూపించండి. ఓకే, అబ్బాయిలు మగజాతి చూడండి. ఇది మీ లింగం. మీకు 2 రొట్టెలు ఉంటాయి, చెడ్డీ వేసుకుంటారు, గాలి తగులుతుంది. కొంతమంది లుంగి పంచులు పెట్టుకుంటారు, పుట్టకాయలకి గాలి. ఈ విధంగా వల్గర్గా మాట్లాడుతుండేడు. లేడీస్ గురించి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? లేడీస్ని గుడ్డ ముక్కలు కూడా వేసుకోకుండా సమాజంలో తిరగండి. మీరు ఏం కాదు, రాబోయే 60 సంవత్సరాల్లో మిమ్మల్ని, అంటే ఫ్యూచర్లో మిమ్మల్ని ఇంకొవ్వడు అడిగేటోడే లేడు, మీరు స్వేచ్ఛగా తిరగండి అని ఎంత వల్గర్గా మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళను. కొంతమందికి ఇది నచ్చుతుండొచ్చు అదే విధంగా తిరిగే వాళ్ళకి. కానీ ఇండియాలో ఒక సాంప్రదాయం, సంస్కృతి, ఒక పద్ధతి అనేది ఉంది. సో దాన్ని బట్టి ఇక్కడ మెదులుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. వీడు కూడా ఇండియాలోనే పుట్టాడు కదా, మరి అక్కడికి వెళ్ళి అక్కడ కల్చర్లు అలవాటు చేసుకొని వాడు కూడా అదే విధంగా తయారయ్యాడు. నేనైతే చెప్తున్నా, డెఫినెట్గా వాడు ఇక్కడికి వస్తే మాత్రం చంపేస్తాను. అవినాష్, నువ్వు ఇక్కడికైతే రామాకు. నీ ఛానల్ నేనైతే అన్సబ్స్క్రైబ్ చేస్తున్నా. అసలు లైఫ్లో కూడా మళ్ళీ ఈ ఛానల్ని నేను సపోర్ట్ చెయ్యను. ఈ వీడియోస్ కూడా చూసే ఉద్దేశం కూడా లేదు. ఒకప్పుడు బాగుండే, ఇప్పుడైతే నీ వీడియోస్ బాగాలేవు. ఓకేనా? అందుకని నేను లైవ్లోనే మీకు చూపిస్తా, అన్సబ్స్క్రైబ్ చేసేసుకుంటా, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? ఇదిగోండి, చూశారు కదా. ఇదిగో ఉంది కదా, మీకు లైవ్లో చూపిస్తున్నాను, చూడండి. అన్సబ్స్క్రైబ్. ఓకే, అయిపోయింది. ఎందుకనంటే నాకైతే నచ్చట్లేదు. మనం చెయ్యాలి వీడియోస్, మాట్లాడాలి.
మంచిగా ఉండమని చెప్పాలి. సమాజంలో ఒక గుడ్ మెసేజ్లా ఉండాలి. అంతేగాని నువ్వు విప్పుకొని తిరుగు, నిన్నెవడేం పీకలేడు, నిన్నెవడేం చేయలేడు, నువ్వేం చేసినా కరెక్టే అనే కల్చర్ అనేది ఇండియాలో ఉండదు. తొక్క తీస్తారు, తొక్కి నార తీస్తారు. డెఫినెట్గా నువ్వైతే ఇండియాకి రాకు. నువ్వు ఆల్రెడీ రాను అని అంటున్నావు. నువ్వు రాకు. వచ్చినావు అనుకో ఆల్రెడీ ఎవరో ఒకరిని చంపేస్తారు. అర్థమైందా? ఇది నా ఒక ఉద్దేశం. దీని పట్ల మీకు ఎవరికైనా, ఇప్పుడు అవినాష్ అంటే బాగా విపరీతమైన ప్రేమ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి నేను చెప్తున్నా, సపోర్ట్ చేసినప్పుడు మనం సపోర్ట్ చేస్తాం ఎప్పుడు మంచిగా ఉన్నప్పుడు. ఎంత మంచివాడైనా డిఫరెంట్ వేలో వెళ్ళినప్పుడు మనం సపోర్ట్ చెయ్యం, రాంగ్ వేలో వెళ్తున్నప్పుడు. నేను కూడా అదే నా ఒపీనియన్ నేను చెప్పిన. మీరు కూడా ఎంతమంది అన్సబ్స్క్రైబ్ చేసుకోరో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మాట్లాడింది కరెక్ట్ అయితే కరెక్ట్ అని పెట్టండి, రాంగ్ అయితే రాంగ్ అని పెట్టండి. ఇండియా గురించి కానీ ఇండియాలో ఉన్నటువంటి స్త్రీల గురించి కానీ తప్పుగా మాట్లాడడం మాత్రం 100% రాంగ్. అది ఎప్పటికైనా మనం సపోర్ట్ చేయము, ఎవ్వరు కూడా చెయ్యరు అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.